హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు వీడియోలోని ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. అది ఏంటంటే పిల్లల పెంపకం గురించి అండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలోనే చాలా బాధపడుతూ ఉంటారు. అది ఏంటంటే మా పిల్లలు అస్సలు చెప్పిన మాట వినటం లేదు. ఎంతసేపు మొబైల్ అయితే చేతిలో ఉంటుంది. అలాగైతేనే ఊరుకుంటున్నారు. లేదంటే అస్సలు మాట వినటం లేదా అనుకుంటారు. అయితే అసలు పిల్లలది తప్ప లేదా తల్లిదండ్రుల పెంపకంలో తప్పుందా? అది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. లాస్ట్ పాయింట్ అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ పాయింట్ అందరికీ ఉపయోగపడుతది. మొదటి తప్పు ఏంటంటే పిల్లలకి అలవాటనేది మనమే చేస్తున్నాము. అది ఎలాగంటే చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. లేకపోతే బాగా మారం చేస్తూ ఉంటారు. మొబైలు ఇస్తేనే వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు అనే సిట్యుయేషన్‌కైతే వస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. వెంటనే మొబైల్ చేతిలో పెట్టేస్తాము. మీరిది చూసుకోండి, మా పని మేము చేసుకుంటాం అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అవుతదండి. అంటే అక్కడ తప్పు మనదే అవుతుంది. మొబైల్ అనేది మనమే అలవాటు చేస్తున్నాము. కేవలం మన స్వార్థం కోసం, మన అవసరం కోసం మనమే వాళ్ళకి అలవాటు చేసి, మళ్ళీ తిరిగి వాళ్ళకి అలవాటయిన తర్వాత వాళ్ళు మొబైల్ నుంచి వదలలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, మనం దాన్ని వాళ్ళు ఎడిక్షన్ అయిపోయారు, మొబైల్ వదలటం లేదని మనమే చిరాకు పడుతూ ఉంటాము. కేవలం మనం చేసిన పొరపాటు వల్లే వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. అది ముందు మనం మార్చుకోవాలి. మనం చేతిలో ఫోన్ పట్టుకొని వాళ్ళని చదువు, చదువు అని అంటే చదవరు కదా! ముందు మనం ఫోన్‌ని పక్కన పెట్టేయాలి. పెట్టేస్తేనే వాళ్ళు చక్కగా చదువుకుంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ముందు మనం మారాలి, మన పిల్లలు కాదు. రెండో పాయింట్ ఏంటంటే పోలికండి. కంపారిజన్ చేయడం అనమాట. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫ్రెండ్స్‌తో గానీ, లేదంటే పక్కింటి వాళ్ళతో గానీ, లేదంటే రిలేటివ్స్ వాళ్ళతో గానీ, వాళ్ళకి చాలా మార్కులెక్కువొచ్చాయి. వాళ్ళు ఇందులో సీట్ సంపాదించారు. లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ గానీ, అందులో చాలా బాగా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి, ఏదో ఒక విషయం మీద పిల్లలకి పదే పదే పోలిక పెడుతూ ఉంటారు. అది చాలా తప్పండి. ప్రతి పిల్లల్లోనూ టాలెంట్ ఉంటది. ప్రతి పిల్లలు ఆనిముత్యమే. అంతేగాని ఆ పిల్లలతోని మన పిల్లల్ని కంపేర్ చేస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం అయితే తగ్గిపోతూ ఉంటది. అప్పుడేం జరుగుతదంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని పదే పదే ఆళ్ళతో పోల్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారని చెప్పేసి మీ మీద ద్వేషం అయితే పెంచుకుంటారు. అందువల్ల ముందు కంపారిజన్ మానేయండి. మానేస్తే మీ పిల్లలు చాలా చక్కగా ఉంటారు. అసలు ఏ ఇబ్బంది పెట్టరు. ముందు మనలో ఉండాలండి మార్పనేది. మన పిల్లల్లో కాదు. అది గుర్తుపెట్టుకోండి. చాలా ముఖ్యమైన పాయింట్ అని చెప్పేసి అన్నాను కదా! ఈ పాయింటేనండి. ప్రతి ఒక్కరికి అర్థమవ్వాల్సిన పాయింట్ ఇదే. అది ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల పిల్లలతోని టైమ్ స్పెండ్ చేయడానికి అస్సలు తల్లిదండ్రులకి ఖాళీ ఉండట్లేదు. అస్సలు పిల్లలు అడుగుతూ ఉంటారు, "అమ్మ నాకిది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యు, లేకపోతే నాతో టైమ్ స్పెండ్ చెయ్యు, ఈ గేమ్ ఆడు" అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ పిల్లలతోని మనం టైమ్ స్పెండ్ చేయము. మనకే చాలా బిజీ ఉన్నది. మన పనులే మనకెక్కువ అన్నట్టుగా తయారవుతాము. అందువల్ల పిల్లలు అస్సలు మనల్ని పట్టించుకోరు. చాలా బాధపడతారు. లోన్‌లీనెస్‌గా ఫీల్ అవుతారు. లేదు అంటే వాళ్ళలో ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మనతో షేర్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడి, చాలా రిస్క్ వ్యవహారంలోకైతే వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. ఎప్పుడైతే వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ ఫీలింగ్స్‌ని మనతో షేర్ చేసుకున్నారో, అప్పుడు చాలా వాళ్ళకి కూడా చాలా ఫ్రీగా అనిపిస్తదనమాట. పిల్లలతోని ఒక 10 నిమిషాలైనా టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని ఒక ఫ్రెండ్స్‌లాగా అయితే చూడండి. ఫ్రెండ్స్‌లా ట్రీట్ చేసి, వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని మీరు గ్యాదర్ చేసి, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళు ఏమడిగినా, మాకు ఖాళీ లేదు, మాకు తీరిక లేదని మాత్రం చెప్పకండి. అప్పుడే పిల్లలు మనతో కనెక్ట్ అవుతారు. మనతో కనెక్ట్ అయితే చాలా ఫ్రీగా ఉండి అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. చాలా ఫ్రీగా మూవ్‌మెంట్ అవుతది. వాళ్ళ లైఫ్ కూడా చాలా ఫ్రీగా వెళ్తారు. వాళ్ళకి మన అనుభవాలు వాళ్ళకి నేర్పితేనే కదా వాళ్ళు అర్థం చేసుకొని మంచిగా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ మీద కంప్లెయింట్లు చేసే బదులు ముందు మనలోనున్న తప్పుల్ని, లోటుపాట్లని సరిదిద్దుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఎప్పుడూ ఒక ఆస్తిలాగైతే చూడకండి. వాళ్ళు మన బాధ్యత. పిల్లల్నెప్పుడు క్రమశిక్షణతో పాటు ప్రేమను కూడా సమానంగా పంచండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మీ మాట వింటున్నారా? అలాగే మీ పిల్లల్ని మీరెలా క్రమశిక్షణలో పెడుతున్నారో తప్పకుండా కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోండి. ఆ కామెంట్స్‌ని ఎవరైనా చదివితే వాళ్ళకి కూడా ఉపయోగపడుతది కదా! అందువల్ల ప్రతి ఒక్కరు కామెంట్‌లో అయితే పెట్టండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే షేర్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అని అనుకుంటే పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.